హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇక్కడ 3 ఇయర్స్ బేబీకి ఫ్రాక్ అయితే స్టిచ్ చేయబోతున్నానండి. అది కూడా బ్లౌజ్ పీస్తో అండి, పట్టు బ్లౌజ్ పీస్తో. తను మగ్గం వర్క్ అయితే నా దగ్గర స్టిచ్ చేయించుకున్నారనమాట. తన బ్లౌజ్ పీస్ అయితే ఉండింది. ఆ బ్లౌజ్ పీస్తో నేను ఇప్పుడు ఫ్రాక్ అయితే స్టిచ్ చేయబోతున్నాను 3 ఇయర్స్ పాపకి. చూస్తున్నారు కదా, ముందుగా అయితే ఒక స్ట్రైట్ లైన్ అయితే తీసేసుకొని ఎక్స్ట్రా అనేది కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసేసుకున్న తర్వాత ఈ లెంత్ ఇదంతా కూడా చూసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ విడ్త్ అనేది మనకు సరిపోతుందా సరిపోదా అని చూసుకొని దాని ప్రకారంగా అయితే పెడుతున్నాను అనమాట. ఇక్కడ ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ఆన్లో ఉంచుకోండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈరోజు సండే కదా, షాప్కి కూడా వెళ్ళలేదండి. ఇంకా ఇంట్లోనే ఉన్నాను అనమాట. వాయిస్ ఓవర్ అది ఇప్పుడు ఇస్తున్నాను, ఇప్పుడే అప్లోడ్ చేసేస్తాను. ఖర్చుతో సహా పెట్టేశాను ఆల్రెడీ. ఇంకా లెంత్ అయితే తీసుకుంటున్నానండి. చూసారు కదా, సేమ్ ఎగ్జాక్ట్గా లెంత్ అయితే పెట్టేస్తున్నాను. కింద ఖర్చుతో పట్టుకున్నాను, అలాగే పైన ఖర్చుతో పట్టుకున్నానండి. చూసారు కదా, ఎగ్జాక్ట్గా అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇంకా స్ట్రైట్ లైన్ అయితే తీసేసుకొని ఇంకా కింద పైన ఒకే లెంత్ ఒకే విడ్త్ అనమాట. చూసారు కదా, ఒక స్ట్రైట్ లైన్ తీసేసుకొని గీసేస్తున్నాను. 3 ఇయర్స్ వాళ్ళకి అంటే తెలియదండి, కొందరు బొద్దుగా ఉండొచ్చు, కొందరు సన్నగా ఉండొచ్చు, అలా అనమాట. ఒకవేళ మీకు ఏదైనా మెజర్మెంట్స్తో డ్రెస్ స్టిచ్ చేసిమంటే నేను అలా ఆ విధంగానే మీకు ఆ మెజర్మెంట్స్ ప్రకారమే కటింగ్ కూడా చూపిస్తానండి. అడుగుతున్నారనమాట. ఇంకోటి ఏంటంటే, మనది జాక్ ఎఫ్ఐ మిషన్ గురించి నేను వీడియో చేశానఅనమాట, ఫుల్ డీటెయిల్స్. అది కూడా ఒకవేళ మీరు స్టిచ్చింగ్తో సహా చూపించండి అంటే కనుక, అంటే ఏ విధంగా స్టిచ్చింగ్ మారుతుంది అని చెప్పేసి నేను ఆ వీడియోలో చెప్పానన్నమాట. ఏ విధంగా అని చెప్పేసి కమెంట్ చేశారనమాట. ఇద్దరైతే కమెంట్ చేశారు, స్టిచ్చింగ్ కూడా వీడియో చేసి చూపించండి అని చెప్పేసి అడిగారు. అది కూడా నేను నెక్స్ట్ వీడియో అదే షేర్ చేస్తానండి. నేను ఈ వీడియో కన్నా ముందు ఆ వీడియో పెడదాం అనుకున్నాను. ఒకవేళ షాప్కి వెళ్ళింటే అదే వీడియో పెట్టేదాన్ని. ఇంకా షాప్కి వెళ్ళలేదు కదా, ఈ వీడియో ఆల్రెడీ నేను తీసున్నాను అనమాట. ఫ్రాక్ ఇది మీతో షేర్ చేస్తున్నాను. కమెంట్స్ కూడా చూపిస్తాను చూడండి, డిస్ప్లే చేస్తాను చూడండి. జాక్ ఎఫర్మేషన్ గురించి అయితే చెప్పాను కదా, అందుకు వచ్చిన ఆ వీడియోకి వచ్చిన కామెంట్స్ అనమాట. స్టిచ్చింగ్ ఆల్సో మేక్ వీడియో అని పెట్టారనమాట. నేను రిప్లై అయితే ఇచ్చాను, ఓకే అండి అని చెప్పేసి. అలాగే కాస్ట్ ఎంత అని కూడా అన్నారనమాట. నేను ఖచ్చితంగా ఆ వీడియో షేర్ చేస్తానండి. ఆ వీడియోలోనే కాస్ట్ డీటెయిల్స్ అంతా కూడా ఇస్తాను. ఇక్కడ కూడా స్టిచ్చింగ్ చూపియండి, నేను తెలుసుకోవాలనుకుంటున్నానని చెప్పేసి తను ఒకరు పెట్టారనమాట. ఇంకా సరే అని చెప్పాను. వెంటనే రిప్లై కూడా ఇచ్చాను. వెంటనే రిప్లై ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి అని చెప్పేసి అన్నారు. థ్యాంక్స్ అండి మీకు కూడా కమెంట్ చేసినందుకు. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా డౌట్స్ అస్సలు మామూలుగా అంటే అనుకుంటారు కదా, కామెంట్స్ పెడితే ఏమనుకుంటారో, డౌట్స్ అడిగితే ఏమనుకుంటారో అని చెప్పేసి నిర్మోహమాటంగా డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా నాతో షేర్ చేసుకోండి. నాకు తెలిసినవైతే నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తానండి. ఇంకెక్కడ విడ్త్ ఇదంతా చూసేసుకొని లెంత్ వచ్చేసి 4 ఇంచ్ విడ్త్ అయితే పెట్టానండి. నెక్ వచ్చేసి లెంత్ కూడా 4 ఇంచే పెట్టాను. బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్ అయితే గీసాను అనమాట. ఫ్రంట్ సైడ్ వచ్చేసి హార్ట్ షేప్ అయితే కొద్దిగా స్వీట్ హార్ట్ షేప్ అయితే పెట్టాను. ఇక్కడ శారీస్ ఏంటా అనుకుంటున్నారా, మన దగ్గర ఒక ఆవిడ శారీస్ తీసుకొని వెళ్ళిందండి, 2 శారీస్ అయితే. ఆ 2 శారీస్ కూడా తను మనీ అనేది మామూలుగా 350 రూపీసే అండి. అది షాప్లో అయినంతే, మనం కూడా అంతే చెప్పాము, ఎక్కువైతే చెప్పలేదు. తను వచ్చేసి 2 తీసుకునింది. క్రీమ్ కలర్ అలాగే ఎల్లో కలర్ తీసుకుందనమాట. తీసుకొని 500కే ఇస్తావా అని చెప్పేసి అడిగింది. లేదు నాకే పడలేదు 500కి, 2 కూడా లేదండి అని చెప్పేసి అంటానమాట. తనకి శారీస్ నచ్చాయి, మనీ పెట్టకూడదు, తక్కువ రేట్కే రావాలి, అలా ఉంటారనమాట. ఈ షాప్ పెట్టిన తర్వాతే చాలా మనుషులు చూశాను నేను. నిజంగానే ఏదైనా షాప్కి పోతే నేను ఎంత అడిగితే అంత ఇచ్చేసి తెచ్చుకునేదాన్ని అనమాట. షాప్ పెట్టిన తర్వాత తెలుస్తుంది ఇట్లా కూడా అడుగుతారా అని చెప్పేసి. లైనింగ్ కూడా అడిగిందండి ఇంతకుముందు. అంటే ఈ వీడియోస్లో షేర్ చేశానో లేదో నాకైతే తెలీదు. ఈవిడే ఒక లైనింగ్కి అయితే వచ్చిందనమాట, బ్లౌజ్ పీస్కి. లైనింగ్కి వచ్చేసి కాస్ట్ మీటర్ ఎంత అని చెప్పేసి కాటన్ అడిగిందనమాట. అడిగితే నేను వచ్చేసి అన్నాను 50 రూపీస్, కాటన్ వచ్చేసి 50 మన దగ్గర, పాలిస్టర్ వచ్చేసి 25 అండి. అంటే క్వాలిటీ బాగుంటుందన్నమాట. ఎక్కడైనా 50 రూపీసే అమ్ముతారండి. మేమున్న రాజంపేటలో అయితే కాటన్ ఎక్కడైనా 50నే, పాలిస్టర్ వచ్చేసి ఎక్కడైనా 25. పాలిస్టర్ కాటన్ వచ్చేసి మీటర్ తీసుకుంది. మీటర్ తీసుకున్న తర్వాత 40 రూపీస్కే ఇస్తావా అని చెప్పేసి అడిగింది. ఆంటీ ఎక్కడైనా కాటన్ 50 రూపీసే ఇస్తారు, 40 రూపీస్కి ఎవరు ఇవ్వరు. 80 సెంటీమీటర్స్ అయితే 40 రూపీస్ అండి. మీటర్ తీసుకుంది, మీటర్ కావాలంట, కానీ 40 రూపీస్కే కావాలంట. అలా అడిగిందనమాట తను.
ఇంక ఇక్కడ శారీస్ అయితే చూస్తున్నారు కదా, కలంకారీ శారీస్ చాలా ట్రెండ్, ఇప్పటికి కూడా తీసుకుంటున్నారండి. తనకేమో ఇష్టమే తీసుకోవడానికి, కానీ అంత మనీ పెట్టడానికి ఇష్టపడట్లేదు అనమాట. ఇంకా లేదులేండి, అవి చెడిపోయేటైతే కాదు కదా క్లాత్స్, షాప్లో ఉంటే ఉండీలేండి, ఇంక పోయినప్పుడే పోతాయి అంటే, చాలా డేస్ అయిపోయింది కదా, ఉన్నవి ఇవే పీస్ కదా, తగ్గించుకో అని చెప్పేసి అనిందనమాట. నా దగ్గర శారీ పక్కన అక్క తీసుకుంది, 350కే తీసుకుంది. అక్కను కూడా అడిగాను, అక్క మీరు ఎంతకు తీసుకున్నారంటే 350కే తీసుకున్నారనింది. తీసుకున్నాను అని చెప్పింది ఆంటీతో కూడా. లేదు 500కి ఇవ్వరా అని చెప్పేసి అడిగింది. ఇంకా లేదా ఆంటీ ఆడబెట్టేసి వెళ్ళు అన్నాను. ఇంకా అక్కడే పెట్టమన్నానా, పెడతాను అని చెప్పేసింది. కానీ ఒక శారీ అయితే మళ్ళీ తీసుకొని పోయింది. మా ఫ్రెండ్కి చూపిస్తాను తను ఏమంటుందో అని చెప్పేసి మళ్ళీ ఒక శారీ అయితే తీసుకొని వెళ్ళిందండి. ఇంకా 2 డేస్ తర్వాత అట్లా వస్తానరా ఏమనుకోద్దంటే, ఇంక సర్లేండి అంటే నేను అలా ఏమనుకోను అని చెప్పేసి అన్నాను. తీసుకోవాలనే ఉంటుంది కానీ మనీ పెట్టకూడదు, అలా ఉంటారనమాట. ఏదైనా నచ్చితే నేనైతే తీసేసుకుంటానండి, అలా ఏం కాదు. ఇంకా అసలుకి గమ్మున ఉంటాను కానీ బేరాలు అయితే అస్సలు ఆడే టైప్ కాదు నేనైతే. కొందరు అలా ఉంటారు. దీనికి ఎల్లో కలర్ శారీ చూసారా, చెక్స్ బ్లౌజ్ వచ్చిందనమాట, ఎల్లోనే వచ్చింది. క్రీమ్ కలర్ శారీకి వచ్చేసి అయితే రెడ్ కలర్ శారీ బ్లౌజ్ వచ్చిందనమాట. మనం ఏం చేస్తామండి, శారీ డై చేసే వాళ్ళకి కదా తెలుస్తుంది. దీనికి ఇది వచ్చిందిరా, దానికి అది వచ్చిందిరా అని చెప్పేసి అడిగింది. మళ్ళీ నేనేం చేయగలను ఆంటీ, అవి వచ్చినవి ఇంక నేనేం చేస్తాను, నేను మార్చివ్వలేను కదా అని చెప్పేసి అన్నాను. ఒకవేళ మన దగ్గర ఉంటే రెడ్ కలర్ బ్లౌజ్ మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట. చెప్పాను, ఒకవేళ మీ దగ్గర ఉంటే రెడ్ కలర్ బ్లౌజ్ మ్యాచ్ చేసుకోండి అని చెప్పేసి అన్నాను అనమాట. నాకు కాదురా, ఎవరికైనా వచ్చినప్పుడు పెట్టడానికి అనింది. పెట్టడానికి బ్లౌజ్ ఏది వస్తే ఏముందండి, శారీ బాగుందా లేదా అంటే బ్లౌజ్ నాకు ఏది వచ్చింది, ఇది మీరు పెట్టచ్చా, నాకు ఇది వద్దండి అని చెప్పేసి కూడా అడగరు కదా. పెట్టాలి, పెట్టుబడులకి పెడతాము. ఈ బ్లౌజ్ వచ్చింది ఆంటీ, ఇది పెట్టింది నాకు వద్దు అని అనుకోం కదా, పెట్టింది తీసుకుంటాం సంతోషంగా ఎవరమైనా. ఇంకా అలా అడుగుతారనమాట. ఇది యోక్ పార్ట్ అయితే డ్రెస్కి కట్ చేసేసానండి. కట్ చేసిన తర్వాత బ్లౌజ్ పీస్ అని చెప్పాను కదా, పట్టు బ్లౌజ్ పీస్, ఆ బ్లౌజ్ పీస్తో ఎలా కట్ చేశానని చెప్పేసి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. అంటే 3 ఇయర్సే కదా, సరిపోయిందనమాట, బాగుంది. తన ఇచ్చిన లెంత్ ప్రకారమే బ్లౌజ్ పీస్కి కరెక్ట్గా మ్యాచ్, అంటే కరెక్ట్గా సెట్ అయిపోయిందనమాట లెంత్ అదంతా కూడా. ఇలా డబల్ ఫోల్డ్ అండి, మనకు శారీ పన్న వస్తుంది కదా బ్లౌజు, ఫ్రంట్ పార్ట్ వచ్చేసి పెద్ద బార్డర్ వచ్చిందనమాట బ్లౌజ్కి. ఎవరికైనా అలాగే కదా వచ్చేది, పెద్ద బార్డర్ ఒకవైపు వచ్చింది, చిన్న బార్డర్ ఒకవైపు వచ్చిందనమాట. నేను దాన్ని రెండుగా ఫోల్డ్ చేసేసి మిడిల్లోకి కట్ చేశాను అనమాట. మిడిల్లోకి కట్ చేయడం అంటే మామూలుగా అనుకోకండి, నేను లెంత్ ఎంత ఉంది మాత్రమే అది మాత్రమే చూసుకొని మిడిల్లోకి కట్ చేసేసాను. చూపిస్తాను చూడండి మీకు. చూసారా, ఈ విధంగా పైన హాఫ్కి కట్ చేసేసాను అనమాట. అప్పుడు ఏంటంటే మిడిల్ పార్ట్ అంతా కూడా మిగిలిపోతుంది కదా, డిజైన్ వచ్చినది అంటే బుటీస్ వచ్చినది, అది నేను బాడీ పార్ట్కి వేసాను అనమాట. మీకు కుట్టిన తర్వాత కూడా ఏ విధంగా ఉంది అని చెప్పేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా అనమాట, ఫోల్డ్ ఈ విధంగా చేసేసి, చూసారా, ఈ విధంగా ఫోల్డ్ చేసేసి మిడిల్ కట్ చేసేసాను అనమాట. ఒకవేళ మీకు మళ్ళీ అంటే అక్క క్లియర్గా చూపించండి అంటే కనుక ఇంకొక వీడియో మీకోసం చేస్తానండి. చూసారా, ఈ విధంగా కట్ చేశాను అనమాట. కుట్టిన తర్వాత కూడా ఫ్రాక్ ఏ విధంగా వచ్చిందని చెప్పేసి లాస్ట్ ఎండింగ్లో చూపిస్తాను చూడండి. ఇంక ఈ విధంగా కట్ చేసేసాను కదా, లెంత్ అదంతా కూడా మీకు చూపిస్తున్నాను, ఎగ్జాక్ట్గా అలాగే పెట్టేశాను. చూసారా, సేమ్ లెంత్, యోక్ పార్ట్ కూడా అలాగే వచ్చిందండి, అంటే కొద్దిగా పెద్దగానే వచ్చింది. ఇంకా బ్యాక్ సైడ్ టై చేసుకోవడానికి థ్రెడ్స్ అవన్నీ స్టిచ్ చేశాను అనమాట. అడ్జస్ట్మెంట్ చేసుకొని బ్లౌజ్ పీస్తో ఈజీగా డ్రెస్ అయితే చేసేసుకోవచ్చండి. ఇక్కడ చూసారా, ఈ లెంత్ అనేది సరిపోయింది, క్లాత్ అనేది మిగిలింది. ఇంకా హ్యాండ్స్ అవన్నీ పెట్టలేదండి, చిన్నపిల్ల కదా ఎందుకు అని చెప్పేసి హ్యాండ్స్ అవి పెట్టలేదనమాట. నార్మల్గా బాగుంటుంది కదా స్లీవ్లెస్ కూడా అని చెప్పేసి లైనింగ్ 1 మీటర్ తీసుకున్నానండి. 1 మీటర్ తీసుకొని కట్ చేసేసాను అనమాట. చూసారా, 2 పార్ట్స్గా డివైడ్ చేశాను, అంటే 1 మీటర్ క్లాత్ని ఫోల్డ్ చేసేసి మిడిల్లోకి కట్ చేశాను అనమాట. ఇంకా పైన క్లాత్ వచ్చేసి మళ్ళీ ఇంకా నా దగ్గర ఆల్రెడీ కట్ చేసిన పీసే ఉండిందండి, ఇదైనా మ్యాచ్ అయిపోతుంది కదా లోపల ఏం కాదు అని చెప్పేసి నేను ఇంకా నా దగ్గర ఉన్న పీసే అడ్జస్ట్ చేసి వేసేసాను అనమాట. ఇంకా లోపల కనిపించదు కదా, కాటన్ అయితే బాగుంటుంది. చాలామంది కూడా తెలియక పైన యోక్ పార్ట్కి కూడా పాలిస్టర్ వేసుకుంటున్నారు, అలా వేసుకోకండి, కంఫర్ట్ ఉండదన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. చూసారా, ఈ విధంగా స్టిచ్ చేశాను, చాలా బాగా వచ్చిందండి. చూసారా, బార్డర్ పెద్ద బార్డర్ మొత్తం కూడా సరిపోయింది.
ఒక 2-3 ఇంచెస్ అయితే పైన హిప్ దగ్గర అయితే సెట్ అయిందనమాట. చూసారా నెక్ వచ్చేసి ఆ విధంగా పెట్టాను. ఇక్కడ వచ్చేసి థ్రెడ్స్ టై చేసుకోవడానికి పెట్టాను అనమాట. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసేయండి.